అందరికీ నమస్కారం. మా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ మా కొండేపు నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ముప్పాల గ్రామానికి చెందిన పత్తిపాటి మాధవరావు వారి తండ్రి అయిన పత్తిపాటి యలమందరావు గారి జ్ఞాపకార్థం కోసం వారి తీపి గుర్తులుగా ఈరోజు పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధి దగ్గర దాదాపు ఒక 50 మందికి హెల్మెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి సంబరాల్లో ఎన్నో రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ముగ్గులు పోటీలు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం. అలా కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజలను ఒక సరైన మార్గంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే అనుకుంటారో అదే రూట్లో మా పత్తిపాటి మాధవరావు గారు అనుసరిస్తూ ఈరోజు వాళ్ళ తండ్రికి జ్ఞాపకార్థం కోసం హెల్మెట్లు తీసుకొని వచ్చి ప్రయాణికులకు ద్విచక్ర వాహనం మీద వచ్చేటువంటి ప్రయాణికులకు వారికి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, గొప్ప పరిణామం. దయచేసి ద్విచక్ర వాహనాలు కానీ ఎవరైనా సరే వాహనం మీద వచ్చేటప్పుడు మద్యం సేవించి నడపొద్దు, అదేవిధంగా రాంగ్ రూట్లో ప్రయాణించవద్దు, వేగంగా వెళ్ళవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించండి. మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలు మనం కాపాడుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి జనసేన పార్టీ తరఫున అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికి చేతులు జోడించి అడుగుతున్నాము, హెల్మెట్ ధరించి మన ప్రాణాలు మనం కాపాడుకుందాం. ఈ కార్యక్రమానికి సహకరించిన పత్తిపాటి మాధవరావు గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై భారత్.